విశాఖలో వింత వాతావరణం నెలకొంది. వర్షాకాలంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కబోతగా ఉంటుంది. దీంతో విశాఖ ప్రజలు సాగర తీరం వద్దకొచ్చి సేద తీరుతున్నారు. విశాఖ బీచ్లో సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎండలు అయితే దంచుకొడుతున్నాయి. ఇది విశాఖలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకోవచ్చు, టెంపరేచర్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ఈ ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు కూడా పెద్ద ఎత్తున బీచ్కి వచ్చి స్నానాలు చేస్తున్న పరిస్థితి. బీచ్ దగ్గర కాసేపు సరదాగా కూడా గడుపుతున్నారు. పూర్తిగా చూడవచ్చు విజువల్స్లో. విశాఖలో గత కొన్ని రోజులుగా అయితే ఎండలు అయితే దంచుకొడుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఇది వర్షాకాలం. ఋతుపవనాలు వచ్చినా సరే ఇంకా ఎక్కడ వర్షం అయితే ఎక్కడ జాడ కనిపించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే ఎండలు అయితే దంచుకొడుతున్నాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి బీచ్ విశాఖలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పర్యాటకులు కానీ నగరవాసులు కానీ బీచ్కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడుతాం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? మేము దువ్వాడ నుంచి వచ్చామండి. ఈ మధ్య చాలా ఎండలు బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. అసలు వర్షాకాలంలో లేదు, వర్షాకాలంలో అస్సలు లేదు. ఇప్పుడు ఎండాకాలంలో ఉంది. అసలు ఎండ బాగా, టెంపరేచర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకని కొంచెం సండే ఇట్లా ఫ్రీగా గడుపుదాము ఫ్యామిలీతో అని చెప్పి బీచ్కి వచ్చాము. ఉక్కపోత అది కూడా చాలా బాగా ఎక్కువైపోయింది. అసలు ఫ్యాన్స్ ఏమున్నా సరే అలా పెరుగుతూనే ఉంది. అసలు ఎండ పొల్యూషన్ అది పెరగటం వల్ల బాగా ఎండ అది కూడా ఇంకా బాగా టెంపరేచర్స్ అవి బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఇంత ముందులాగా చెట్లు అవి కూడా కొట్టేయటము, సిటీ ఇంక్రీజ్ అయిపోయి ఆ గ్రీనరీ అనేది తగ్గిపోవటం వల్ల ఇంకా ఈ ఎండలు అది బాగా ఎక్కువైపోయాయి. పెద్దవాళ్ళు కూడా అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఊరిక వాళ్ళకు కూడా ఉక్కపోత ఎక్కువైపోయి కళ్ళు తిరగటము ఈ ఎండకి అది బాగా ఎక్కువైపోయినాయి. అందరూ గ్రీనరీ చెట్లు పెంచాలి, బాగా గ్రీనరీని పెంచి పోషించండి. అది బాగా చాలా ఎక్కువగా ఉంది. పగలపూట కూడా ఏసీ వేసుకోవాల్సి వస్తుంది, ఎండ ఎక్కువగా ఉంది. ఆ ఎండ తాపాన్ని తట్టుకోలేక ఇలాగా సముద్రం గాలికి చల్లగాలికి వచ్చాం, కొంచెం సేద తీద్దాం. అది ఇక్కడ చూడొచ్చు, వృద్ధుల సైతం కూడా అయితే ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ఎండ వేడిని తట్టుకోలేక మేము సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ సేద తీరుతున్న పరిస్థితి. అదే పెద్ద ఎత్తున విశాఖలో గత కొన్ని రోజులుగా ఎండలు దంచేస్తున్నాయి. అలాగే చెట్లను కూడా ఎక్కువగా నరికేస్తున్న పరిస్థితి. చెట్లను కూడా పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే విశాఖలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడితే వైజాగ్లో మాత్రం పూర్తిగా అయితే ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా సాయంత్రం 6 వరకు సూర్యుడు అయితే అస్తమిస్తూనే ఉంటున్నాడు. దీంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మురళీధర్ నాయుడు, బిగ్ టీవీ, విశాఖ.